ఓకే డన్. ఓకే, 9వ తారీఖు, ఈ నెల 9వ తారీఖున మనకు ఈ కేసీ కెనాల్ దగ్గర గ్రీన్ పార్క్ రూట్లో డాక్టర్ శ్రావణి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ దీంట్లో హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తుంది. ఆమె స్కూటీ మీద వెళ్తుంది. ఆ టైంలో అరౌండ్ మధ్యాహ్నం 2:30 టైంలో ఆమె ఇక్కడ వచ్చి ఒక మోటార్ సైకిల్, ఒక స్కూటీలో వచ్చి ఒక వెహికల్ హిట్ కావడము, తగలడంతో ఆమె కొంచెం కింద పడిపోయింది. కొంచెం కింద పడిపోయి ఆమెకు ట్రూగా ఫ్రాక్చర్స్ కూడా, చెస్ట్ దగ్గర రిబ్స్ ఫ్రాక్చర్ కావడం కూడా జరిగింది. ఆ తర్వాత వెంటనే అక్కడ వచ్చినట్టుగా ఇద్దరు రావడం, మహిళలు రావడం, ఆమెను లిఫ్ట్ చేసేసి ఆటోలో ఎక్కించాను, మేము హాస్పిటల్ పంపించాలని ఆ కారణంతో ఆమెను ఎక్కిస్తూ ఆమెకు ఒక నెక్ దగ్గర ఒక ఇంజెక్షన్ ఇచ్చినట్లుగా ఆమె ఐడెంటిఫై చేసింది. తర్వాత ట్రీట్మెంట్ అయిపోయినాక ఆమె భర్త కరుణ్ కుమార్, డాక్టర్ కరుణ్ కుమార్ గారు, ఈయన విశ్వభారతిలో పనిచేస్తాడు, ఆయన వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు ఇంటెన్షనల్గా వచ్చి మోటార్ సైకిల్ స్కూటీతో వచ్చి తగలడము, ఆమె కింద పడ్డము, తర్వాత ఇంకో స్కూటీలో వచ్చిన వాళ్ళు లిఫ్ట్ చేస్తున్నట్టుగా మా భార్యకు ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంజెక్షన్లో ఏ విధమైనది ఉంది, పాయిజనస్ సబ్స్టెన్సా లేకపోతే ఇంకోట ఏదైనా ఎనీ వైరస్ అనే ఉద్దేశంతో మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఇమ్మీడియట్గా 3 PS లో 6/2026 కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని విషయంలో ఇమ్మీడియట్గా సిఐ గారు, ఎస్ఐస్ బాలనరసింహులు, ఆశాలత వీళ్ళందరూ కూడా టీంతో పాటు ఇన్వెస్టిగేషన్ కొంచెం డీప్గా దర్యాప్తు చేస్తా మొదలుపెట్టిపోతే మనది ఫ్యాక్ట్స్ ఏమో బయటకు వచ్చినాయంటే, ఈ డాక్టర్ కరుణ్ కుమార్ గారు తను చదువుకునే టైం నుంచి క్లాస్మేట్గా ఉన్న ఈమె బీచుపల్లి బోయే వసుంధర, ఆమె ఆదోనికి సంబంధించిన ఉమను, ఆమెతో కొంచెం అసోసియేటెడ్గా ఫ్రెండ్షిప్ ఉండడము, తర్వాత వాళ్ళిద్దరి మధ్య లవ్ డెవలప్ కావడము, తర్వాత ఇతను తర్వాత పరిణామాల్లో వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ దాంతో ఆయన వచ్చేసి ఇది శ్రావణి గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది. బట్ ఆమె వసుంధర మాత్రం అప్పటి నుంచి అట్లాగే అవివాతగానే ఉండిపోతూ ఇతన్ని పెళ్లి చేసుకున్న డాక్టర్ శ్రావణి మీద ఒక రకమైన జలసి, మానసికమైన జలసి డెవలప్ చేసుకున్నట్టుగా మనకు ఐడెంటిఫై అయింది. తర్వాత ఇంకా ఆమెను తన దగ్గర నుంచి దూరం చేయాలా, ఆమె పట్ల ఉన్న జలసితో ఆమెను ఈ విధంగా ఒక అటాక్ చేసి చిన్న ఇంజరీస్తో ఆమెకు ఇంజెక్షన్ తెలియకోకుండా ఒకటి ఇంజెక్షన్ చేస్తూ అందులో హెచ్ఐవి వైరస్, హ్యూమన్ ఇమ్యూనో వైరస్ ఉంది కదా, అలాంటి వైరస్ను ఆమె హాస్పిటల్లో జీజీహెచ్లో తనకు ఉన్న పరిచయాల ద్వారా ఆ వైరస్ను కలెక్ట్ చేసుకునేసి శాంపుల్స్ కోసం అనే ఉద్దేశంతోనో ఇంకా ఉద్దేశంతో దాన్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకొని ఆ రోజు ఆమెకు ఇమ్మీడియట్గా ఇంజెక్ట్ చేయడము. దానికోసం తన మిగతా ఉద్యోగాలు, తన ఫ్రెండ్ అయిన జ్యోతి వాళ్ళ పిల్లలు జస్వంత్ అండ్ తర్వాత శృతి, వీళ్ళను వాళ్ళకున్న అవసరాల దృష్ట్యా వాళ్ళకు నేను హెల్ప్ చేస్తాను, నాకు ఇది హెల్ప్ చేయండి అంటే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి ఒక స్కూటీ తీసుకొని వాళ్ళు కూడా ఈ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరి సహకారంతో ఈమె ఆ విధంగా ఇంజెక్ట్ చేయడము, తర్వాత ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆమె కేసు రిజిస్టర్ అయినాక వీళ్ళు పారిపోవడం జరిగింది. మనం ఈ దర్యాప్తులో ఈ విషయాలన్నీ ముందుకు బయటకు వచ్చాక ఇమ్మీడియట్గా వర్కౌట్ చేసి ఫైనల్గా వాళ్ళ నలుగురిని ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది సాయంత్రము. సో వాళ్ళను ఇమ్మీడియట్గా మనం గవర్నమెంట్ హాస్పిటల్కి మళ్ళీ ట్రీట్మెంట్ పంపించేసి మెడికల్ చెకప్స్ అయిపోయినా కూడా రిమాండ్కి పంపిస్తాము. తర్వాత దీంట్లో కరెక్ట్ మోటివ్ ఏంటి, ఏ విధమైన వైరస్ అది, దాని యొక్క డెన్సిటీ ఏంటి, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా అట్లాగే ఆమె శ్రావణి గారి వూండ్ సర్టిఫికేట్ ఇంజురీస్ ఏమేమి ఉన్నాయి బాడీ మీద, కింద పడినప్పుడు కానీ తర్వాత ఇంజెక్షన్ చేసినప్పుడు కానీ ఆ ఇంజురీస్ అన్ని కూడా బయటికి తీసుకున్నాక పూర్తి స్థాయిలో దర్యాప్తు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా అవన్నీ కూడా చేస్తూ ఇమీడియట్గా కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం కూడా జరుగుతుంది. ఈ కేసు వరకు ఇవాళకున్న మా సిబ్బంది మొత్తం, మా సిఐ గారు వాళ్ళ టీం దీంట్లో ఒక రకమైన, ఎందుకంటే దీంట్లో టెక్నికల్ ఎవిడెన్సెస్ ప్రధానమైన రోల్ పోషించినాయి. సీసీ కెమెరాలు మెయిన్ గా ఎవరు, ఏ వెహికల్స్ ఎక్కడొచ్చింది, టైం లైన్, ఏ వెహికల్స్ లో వాళ్ళు మూవ్ అయిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఒకవేళ అబద్ధాలు చెప్పినా లేదా మాకు తెలియదని బుకాయించినా కూడా ఇందులో అవకాశం లేకుండా పక్కాగా ఎక్కడి నుంచి స్టార్ట్ అయినారు, ఏ మూమెంట్ లో ఏ టైంకి స్టార్ట్ అయినారు, ఇక్కడ రీచ్ అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎన్ని వెహికల్స్ లో వచ్చిన లేడీస్ ఎవరు, వాళ్ళ ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ కూడా తర్వాత మిగతా టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్ని కూడా అవన్నీ కూడా దీంట్లో చెక్ చేసుకున్నాకనే ఫుల్ ప్రూఫ్ గా ఈ కేసు అయింది. దీంట్లో యాక్చువల్గా ఇంత టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా సిస్టమేటిక్ గా, ప్లాన్డ్ గా, విత్ ఇన్ నో టైం, చాలా తక్కువ టైంలో డిటెక్ట్ చేసిన మా సిఐ గారు శేషయ్య అండ్ టీం, ఈ టీం అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. ఎస్పీ గారికి కూడా స్పెషల్ రివార్డ్ కోసం, ఎందుకంటే ఇది బ్రీఫ్ చేయడం జరిగింది సీనియర్ ఆఫీసర్స్ కూడా. తర్వాత ఉన్నత విద్యలోను ఉన్నత స్థాయిలో ఉన్న డాక్టర్ల మీద ఈ విధంగా జరగను కూడా కాదు, కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మేము కూడా పోలీస్ తరఫు నుంచి ఈ విధమైన ఇంకోసారి జరగనీయకుండా కూడా చూస్తాం. థ్యాంక్ యూ.